మనకి ఎండలో ఉంటే డి విటమిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు, అందరికీ తెలుసు. ఎంతసేపు ఎండలో ఉంటే డి విటమిన్ వస్తుంది? అంటే ఇది కొంచెము ట్రికీ, ఎలాగా ఎంతసేపు అనేది చెప్పలేము. ఇది కంట్రీకి మారుతుంది. ఇప్పుడు మనము భూమధ్య రేఖకి దగ్గరలో ఉన్నాం, మనకి ఎండ ఎక్కువ ఉంటుంది. సో దానివలన మనకి ఎండ బాగానే దొరుకుతుంది కదా, మనకి అవసరం లేదనే ఫీలింగ్ చాలామంది ఉంటుంది. కాకపోతే ఈ రూబీ హాల్ అని మనకు ఒక పూణేలో ఒక స్టడీ చేశారు ఇండియన్ పాపులేషన్ మీద. వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే 57 నుంచి 92% ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అన్నారు. ఇన్సఫిషియన్సీగా డెఫిషియన్సీ పాపులేషన్, అది దాదాపుగా చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. సో మనకి ఎండలో ఉన్నా కూడా, ఎంత ఎండ ఉన్నా కూడా మనకి వైటమిన్ డి అనేది సరిగా రావట్లేదు అనేది వాళ్ళు కనుక్కున్నారు. అయితే ఈ విటమిన్ డి మనకి మన సూర్యరశ్మి తగిలితే మన చర్మంలో ఫామ్ అవుతుంది. అయితే మనకి బాడీలో కొలెస్ట్రాల్ అని ఉంటుంది కదా, ది కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనేది అతినీల లోహిత కిరణాలకి చర్మం మీద పడితే అక్కడ ఉన్న కొలెస్ట్రాల్ వైటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అవ్వడానికి బాగా టైప్ ఆఫ్ ద స్కిన్ కూడా అవసరం. టైప్ ఆఫ్ ద స్కిన్ అంటే స్కిన్ ఫోర్ వెరైటీస్ అంటారు. బాగా తెల్లగా ఉంటే టైప్ 1 అంటాం, మనం బాగా నల్లగా ఆఫ్రికన్ నీగ్రో టైప్ ఉంటే టైప్ 4 అంటాం, మనం ఆ రెండు మధ్యలో వస్తాం, బ్రౌన్ టైప్ 3 టైప్లో ఉంటాం. సో మనం డార్క్ కింద లెక్క. సో మనకి ఏమవుతుందంటే మన స్కిన్ మీద అది పడినా కూడా అది అబ్జర్వ్ అయిపోతుంది, అంతగా రియాక్షన్ అనేది జరగదు. సో ఈ అతినీల లోహిత కిరణాలు అవి రియాక్షన్ అయ్యి వైటమిన్ డి ఫామ్ అవ్వాలంటే కొంత స్కిన్ టైప్ని బట్టి రోజుకు 30 నిమిషాల నుంచి 3 గంటల దాకా కూడా ఎండలో ఉండాల్సి వస్తుంది కొంతమంది. సో ఈ 3 గంటలు అంటే కొంతమంది బయట పనిచేస్తూ ఉంటారు, దాన్ని వాళ్ళకి బాగానే ఫామ్ అవుతుంది. అయితే దీనికి మళ్ళీ ఎనదర్ మీద ఇంకోటి ఏంటంటే స్కిన్ ఎక్స్పోజర్. మనమంతా బట్టలు వేసుకుంటాం, మొత్తం కవర్ చేసుకుంటాం, ఎక్కడో చేతులు మొక్కము కొంతమే ఎక్స్పోజ్ అవుతుంది. ఏరియా ఎక్స్పోజర్ని బట్టి కూడా ఫార్మేషన్ ఉంటుంది. సో అందుకే బట్టలు తీసేసి చెక్క తీసుకొని బయట కూర్చోండి అని అంటారు సాధారణంగా. ఇది సాధారణంగా ఏంటంటే రెడ్ అంటే మనకి పొద్దున్న సాయంత్రం నీరెండ అంటాం, అంటే రెడ్ కలర్ అంటే మన స్కిన్ బర్న్ అవ్వదు, బట్ మనకి అతినీల లోహిత కిరణాలు వస్తాయి, మనకి వైటమిన్ డి ఫామ్ అవుతుంది, సేఫ్గా ఉంటుందని ఆ టైంలో కూర్చోమంటారు. సో అందుకే పొద్దున్న సాయంత్రం ఆరు బయట ఆటలు ఆడటం కానీ పూర్వం అనటం వలన ఎక్స్పోజర్ బాగుండేది, అందరికి వచ్చేది. సో ఈ వైటమిన్ డి ఎంత ఫామ్ అయినా డైలీ దాదాపుగా 1000 యూనిట్ల దాకా మనకి ఖర్చు అయిపోతుంది ఫామ్ అయింది కూడా. సో అంతకన్నా ఎక్కువే రావాలి. సో 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, మనం అందరికీ లైఫ్ స్టైల్ అలా ఉన్నా, ఇంత ఎండ ఉన్నా, అంతమంది డెఫిషియన్సీ ఉన్నారు కాబట్టి వైటమిన్ డి గురించి మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వైటమిన్ డి అనేది చాలా కీలకమైన విటమిన్, చాలా మన ఇమ్యూనిటీకి సంబంధించి కానీ, ఇన్ఫ్లమేషన్కి సంబంధించి కానీ, అలానే ఎముకల యొక్క హెల్త్ డెన్సిటీ కానీ, జాయింట్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి విటమిన్ డి రోల్ చాలా ఉంది. సో బాగా డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి నొప్పులు రావటం, ఎముకలు వీక్ అవటం, ఫ్రాక్చర్స్ అవటం, అలానే ఈ ఇమ్యూనిటీ లేకపోవటం వలన నిమోనియా లాంటివి సీరియస్ అవ్వటం, ఇన్ఫ్లమేషన్ లేకపోవటం, ఎలర్జీస్ అనేవి ఎక్కువ ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. సో విటమిన్ డి అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఒక ఇంపార్టెంట్ విటమిన్ కాబట్టి. సో దానికి మనకు సంబంధించి సప్లిమెంట్లైనా తీసుకోవాలి, చెక్ చేసుకోవాలి. లేదంటే అది కొన్ని స్టడీస్లో ఏంటంటే కొంత ఇన్సఫిషియన్సీ ఉన్నా దాని ఫంక్షన్ బాగానే ఉంటుంది అని అన్నారు. బట్ టోటల్లీ డెఫిషియెంట్ ఉంటారు కొంతమంది, మరీ రేంజ్ తగ్గిపోయి ఉంటుంది. వాళ్ళు మాత్రం డెఫినెట్గా సప్లిమెంట్ తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.